ధనుర్మాస విశేషాలు మీకోసం. మోహనవాణి శ్రోతలకు నమస్కారం. నల్లాని సామిని పెళ్ళాడ మనసైతే తెల్లారుజామునే చలిమునక వెయ్యాలి. కన్నె మనసు విప్పి కాత్యాయానికి చెప్పి మార్గశిర నోమును మనసారా తలపెట్టి. శ్రావ్యంగా తిరుప్పావై గానాలు, కమ్మని పొంగలి, గొమ్మగొమ్మలు, హరిదాసుల హడావుడి, ఆవు పేడ, కళ్ళాపి, బియ్యపిండి, ముగ్గులు ధనుర్మాస వైభవానికి సంకేతాలు. ధనుస్సు అనే పదానికి ధర్మం అని అర్థం. అంటే ఆ ధనుర్మాసములు ధర్మాన్ని ఎంతగా ఆచరిస్తామో అంతగా మనము ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతి పాత్ర మనమాట. ధనుర్మాసం సూర్యుడు ధనురాశిలో ప్రవేశించే పుణ్య సమయం. ఇదే ధనుస్సు సంక్రమణ నాటి నుంచి భోగి పండగ వరకు పరమ పవిత్ర కాలం. తెలుగు లోగిళ్లలో దీన్ని నెలగంట అంటాము. మాసాల్లో మార్గశిరాన్ని నేను అని చాటిన పరమాత్మకు మార్గశిరంలో ప్రారంభమయ్యే ధనుర్మాసం అంటే కూడా ఇంతే ఇష్టం. ఈ మాసంలోనే కదా ఆరాధించి అర్పించి తనని తాను అర్పించుకున్న గోదాదేవిని ప్రేమగా స్వీకరించింది. ఆమెను ఆండాల్, కాపాడే తల్లి అని పిలుస్తారు. జనకుడికి సీతాదేవి భూమిలో లభించినట్టు తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో తులసి మొక్కల మధ్య దర్శనమిచ్చింది గోదాదేవి. విష్ణు చిత్తుడనే పరమభక్తుడు పెంచి పెద్ద చేశాడు. గోదాదేవి బాల్యం నుంచి శ్రీరంగనాథుడే సర్వస్వమని భావించింది. ఆ భగవంతుడే తన భర్త అని విశ్వసించింది. స్వామిని పొందడానికి ధనుర్మాస వ్రతం చేసింది. 30 రోజులు 30 పాసురాలతో కొలిచింది. పూజ కోసం తండ్రి సిద్ధం చేసిన దండల్ని మెడలో వేసుకుని అందచందాల్లో తాను రంగస్వామికి సరిజోడి అని మురిసిపోయింది. ఓసారి విష్ణుచిత్తుడు భూదండలో గోదాదేవి వెంట్రుకల్ని చూశాడు. సమస్తము అర్థమైపోయింది. మహాపరాధం జరిగిందని వీరులు సౌరభాల కన్నా గోదాదేవి కురులు పరిమళమే నచ్చింది. విష్ణుచిత్తుడికి కలలో కనిపించి గోదా కళ్యాణానికి ఆనతిచ్చాడు. ఆండాళమ్మ ఆ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడిలో ఐక్యమైపోయింది. 12 ఆళ్వార్లలో ఏకైక మహిళ ఆండాళ్. ఇవి ధనుర్మాసం యొక్క విశేషాలు. ఈ పరమ పవిత్రమైన మాసంలో ధనుర్మాసం అనే శబ్దంతో కూడిన ఏ విషయమైనా మనకి చాలా విశేషమే. కాబట్టి ఇది అద్భుతమైన విషయం. ఈ ధనుర్మాసం రోజున అందరికీ తెలియచేయాలి. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ప్లీజ్ షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.